నమస్కారం, నేను చందు. పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూఢిల్లీలోని ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా PMBI 44 ఉద్యోగాలను భర్తీ చేయబోతుంది. ఈ ఒప్పంద ప్రాతిపదిక పోస్టులకు రాత పరీక్ష ఏం లేదు, మౌఖిక పరీక్ష ద్వారానే ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా కానీ ఆఫ్లైన్ దాంట్లో పోస్టు లేకపోతే కొరియర్ ద్వారా పంపొచ్చు. సేల్స్ అండ్ మార్కెటింగ్, ప్రొక్యూర్మెంట్, క్వాలిటీ, లాజిస్టిక్ అండ్ సప్లై చైన్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, HR అండ్ అడ్మిన్, లీగల్ విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ 10. ఏదైనా డిగ్రీ, MBA, సేల్స్ మార్కెటింగ్ తత్సమాన కోర్సు పూర్తి చేయాలి. ఫార్మా రంగంలోని సేల్స్ మార్కెటింగ్ విభాగంలో 4 ఏళ్ల అనుభవం ఉండాలి. ముందుగా 3 ఏళ్ల కాలానికి ఉద్యోగంలోకి తీసుకుంటారు. పనితీరు సంతృప్తికరంగా ఉంటే కాంట్రాక్టును పొడిగించే అవకాశం ఉంటుంది. వయసు 32 సంవత్సరాలు మించకూడదు. సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్ 12. ఏదైనా డిగ్రీ, MBA, సేల్స్ మార్కెటింగ్ తత్సమాన కోర్సు పూర్తి చేయాలి. ఫార్మా రంగంలో సేల్స్ మార్కెటింగ్ విభాగంలో 3 ఏళ్ల అనుభవం ఉండాలి. ప్రభుత్వ సంస్థలో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. వయసు 30 ఏళ్ళు మించకూడదు. ఎగ్జిక్యూటివ్ 12. ఏదైనా డిగ్రీ, MBA, సేల్స్ మార్కెటింగ్ తత్సమాన కోర్సు పూర్తి చేయాలి. ఫార్మా రంగంలోని సేల్స్ మార్కెటింగ్ విభాగంలో 7 ఏళ్ల అనుభవం ఉండాలి. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. వయసు 28 సంవత్సరాలకు మించకూడదు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ 10. B ఫార్మా, BSc బయోటెక్, MBA ఫార్మా, M.Pharma, MSc బయోటెక్ పాస్ కావాలి. ప్రొక్యూర్మెంట్ పర్చేసింగ్ విభాగంలో 3 ఏళ్ల అనుభవం ఉండాలి. ప్రభుత్వ సంస్థలో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. గరిష్ట వయసు 30 సంవత్సరాలు. ఎంపిక ఎలా చేస్తారంటే దరఖాస్తుల స్క్రీనింగ్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తులను నింపి విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ధృవపత్రాలను జత చేసి పంపాలి. వీటి ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ఒరిజినల్ ధృవపత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి. వీటిని పరిశీలించిన తర్వాత ఇంటర్వ్యూలో అభ్యర్థి చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. దరఖాస్తులను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని నింపిన తర్వాత పోస్టు లేదా కొరియర్లో పంపాలి. 3 ఏళ్ల కాలానికి ఉద్యోగంలోకి తీసుకున్నప్పటికీ మొదటి 6 నెలలు అభ్యర్థి పనితీరును పరిశీలిస్తారు. సంతృప్తికరంగా ఉంటే విధుల్లో కొనసాగిస్తారు, లేకపోతే తొలగిస్తారు. ప్రభుత్వ ఫార్మా రంగంలో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఎంపికైన వారిని దేశంలోని PMBI యూనిట్లలో ఎక్కడైనా నియమించే అవకాశం ఉంది. నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక వర్గాలకు చెందిన వారికి గరిష్ట వయస్సులో సడలింపులు, రిజర్వేషన్లు వర్తిస్తాయి. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా CEO, PMBI, B500 టవర్ B, 5వ అంతస్తు, వరల్డ్ ట్రేడ్ సెంటర్, నైరోజీ నగర్, న్యూఢిల్లీ. దరఖాస్తులకు చివరి తేదీ 8/7. ఈమెయిల్ రిక్రూట్మెంట్ janaushadhi.gov.in, వెబ్సైట్ janaushadhi.gov.in. ఇవి ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.